అలా మార్ట్‌కెళ్తే కొన్ని కాలీఫ్లవర్స్ కనిపించాయన్నమాట. చూడ్డానికి చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి కదా, గోబీ చేసుకుందామని అమ్మని అడిగితే 2 తీసుకుంది. దీన్నైతే హాట్ వాటర్ లో బాగా కడుక్కున్నాము. ఇందులో బాగా జల్లెడ పెట్టుకున్న మైదా పిండి అండ్ కార్న్ ఫ్లవర్ అయితే వేసుకున్నాం. ఇంకా దీంట్లో అయితే కేసరి కలర్ కొంచెం యాడ్ చేసుకున్నాం. ఇది జస్ట్ 3 రూపీస్ కి అయితే అవైలబుల్ ఉంటది నార్మల్ స్టోర్స్ లో. ఇంకా దీనికి సరిపోయే అంత వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. ఇంకొక సైడ్ ఒక పెద్ద బాండ్లీ తీసుకొని అందులో ఆయిల్ వేసాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పక్కన కలిపి పెట్టుకున్న గోబీని అయితే ఇందులో వేసాము. ఇవైతే బాగా వేగిన తర్వాత అంటే డార్క్ బ్రౌన్ ఆర్ క్రిస్పీ టైప్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కనైతే తీసి పెట్టుకున్నాం. ట్రస్ట్ మీ, గోబీ చేయడం అనేది చాలా ఇయర్స్ తర్వాత అసలు ఎలా చేయాలో కూడా మర్చిపోయాం అనమాట. ఇంకా ఇవైతే బాగా ఫ్రై చేసుకొని ఒక సైడ్ పెట్టుకున్నాం. ఇంకొక సైడ్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి అండ్ అల్లం వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం. ఇవి రెండే వేస్తే గ్రైండ్ బాగా అవ్వదు, ఎందుకంటే లోడ్ తక్కువ కాబట్టి. అందుకని ఒకే ఒక టొమాటో కట్ చేసి టొమాటో వేసాను. ఇంకా 2 అనియన్ అయితే తీసుకున్నా. ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఏ బాండ్లీలో అయితే కాలీఫ్లవర్ ని ఫ్రై చేసి పెట్టుకున్నామో అందులో ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్ ఉన్నప్పుడు ఈ సన్నగా తరిగి పెట్టుకున్న అనియన్ అండ్ వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేశాను. ఇందులోనే క్యాప్సికమ్ కూడా సన్నగా తరిగి పెట్టుకుని యాడ్ చేశాను. ఒక చిన్న గ్లాస్ మెజర్మెంట్ తీసుకుని ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ టొమాటో సాస్ అండ్ ఒక 1/4 ఆఫ్ సోయా సాస్ కూడా యాడ్ చేశాను. ఇవంతా వేసి ఒకసారి బాగా వేయించిన తర్వాత దీనికి టేస్ట్ కి సరిపోయే అంత ఉప్పు అండ్ కారం కూడా యాడ్ చేశాను. మేము కొంచెం కారంగానే ఉండాలి అని ప్రిఫర్ చేస్తాం కాబట్టి 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అయితే వేసాను. ఇంకా 1/2 స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి అండ్ మిరియాల పొడి కూడా యాడ్ చేసి వేగిన తర్వాత ఫ్రైడ్ కాలీఫ్లవర్ అయితే యాడ్ చేశాను. ఇంకా లాస్ట్ లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేస్తే అయిపోతుంది గోబీ. ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. Bye.